నేను చెప్పేది ఏంటంటే ఒక్క దేవుడు అన్నప్పుడు ఒక దేవుడే అంతే. అంతేనండి. కాదు, అందులో ఇద్దరు బహుళత్వం ఉంది. ఎందుకంటే బహుళత్వం అనేది లోపల ఉంది, పర్సనాలిటీలో ఉంది. సో కాబట్టి దేవుడు ముగ్గురు ఒకటిగా ఉన్నాడు అంటున్నాడు. ఒకటంటే ఒకటే తప్ప ఎక్కడైనా ఒకటి దగ్గర ముగ్గురు ఉన్నారని ఎక్కడైనా ఉందండి బైబిల్లో? మత్తయి సువార్త 5:37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అని అన్నాడు. వీటికి ఏవైనా చేరిస్తే అదేమన్నాడు? ఇప్పుడు దేవుడు ఒక్కడా? చెప్పండి. దేవుడు ఒక్కడా? ఒక్కడు కదా, ఒక్కడే. ఒక్కడిలో ముగ్గురు ఉన్నారు అని కూడా అనొచ్చా? అప్పుడు దేవుడు ఒక్కడంటున్నావా, ముగ్గురు అంటున్నావా? చెప్పండి. అప్పుడు మన మాట అవుననుందా, కాదనుందా? అవును కానీ, ఒక్కడే కానీ, ఒక్కళ్ళలో మాత్రం ముగ్గురు ఉన్నారు నేను అలా అంటానంటే ఒక్కడనవయ్యా, ఇంకేం గొడవ ఉంది అందులో? మళ్ళీ ముగ్గురేటి? ఒక్కడు కానీ ముగ్గురు, ఇది ఎవరు చెప్పారు? బైబిల్ అలా చెప్పిందా? పోనీ బైబిల్ ఎక్కడైనా స్పష్టంగా చెప్పిందా? త్రిత్వం అనే పదం పక్కన ఎడదా? పోనీ బైబిల్లో లేదు, లేదని అంటారు, ఎక్కడ చూపించమంటారు? బాగుందంటున్నా కదా. పోనీ ఒక్కళ్ళలో ముగ్గురు ఉన్నారని ఎక్కడ ఉంది? కనబడుతుందంట. ఎలా కనపడుతుంది? వీళ్ళు పరిశీలన దృష్టితో చూస్తే కనబడుతుందంట. మరి యేసుప్రభువు వారు ఒక్కటి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుళ్ళు ఎంతమంది? ఒకడేనా? ఒకడేనండి, ఒకడే, అంతే అయిపోయింది.